నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్లు చాలా లక్షల వరకు కూడా నమోదయ్యాయని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకుంటోంది. అందులో భాగంగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేసింది. మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకెంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం దొంగ ఓట్లను ఇంకెన్ని వేల కోట్లని ఆయన నమోదు చేసి ఉండుండొచ్చు. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఏ విధంగానైనా ఏదో ఒకటి చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఉద్దేశంతో దొంగ ఓట్లని నమోదు చేయించారు అని చెప్పేసి టాక్ వినిపిస్తోంది వైసీపీ వాళ్ళకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి కూడా కావచ్చు. కానీ ఈ దొంగ ఓట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దాకా కంప్లైంట్స్ వెళ్ళడం, వాళ్ళు రావడం, ఐఏఎస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేశారు. చాలా సీరియస్గా యాక్షన్స్ తీసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘం. సో మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అయితే సస్పెండ్ చేశారు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకెంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి? సో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం 2 times ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేసింది. విజిట్ చేసినటువంటి సందర్భంగా ర్యాండమ్ చెక్ చేసింది. ర్యాండమ్గా చెక్ చేసిన తర్వాత 11 మంది ఐఏఎస్లకి, కొంతమందికి డైరెక్ట్గా, మరికొంతమందికి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. 3 days ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన టీం విజిట్ చేసింది. ఆ సందర్భంగా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కొమ్ము కాస్తూ మీరు సహకారం అందిస్తున్నారు దొంగ ఓట్లను చేర్చుకునేదానికి, అలాంటి వాళ్ళ జాగ్రత్తగా ఉండండి, లేదా లీడర్ల యొక్క ఒత్తిడి భరాయించలేకపోతే మీరు విధుల నుంచి తప్పుకోండి అని చెప్పి చాలా సీరియస్గా రివ్యూ మీటింగ్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఇచ్చి వెళ్ళిన తర్వాత తిరుపతికి సంబంధించినటువంటి ఆఫీసర్, ఆ రోజున పోలింగ్ ఆఫీసర్గా ఉన్నటువంటి గిరీష్ అనే అతను ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసింది. తిరుపతిలో ఎందుకు చేసింది? తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా, లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా ఆ తిరుపతిలో ఉండేటువంటి ఆఫీసర్ గిరీష్, ఆ రోజున ఎలక్షన్ ఆఫీసర్గా చేసినటువంటి ఆయన ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళడానికి లాగిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఇచ్చారు. దాంతో వాళ్ళ లాగిన్ అయ్యి దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ఐడీలను క్రియేట్ చేశారు. ఐడీలని కొన్ని లక్షలు తీసుకున్నారు. ఆ రోజున కొన్ని లక్షల ఐడీలను తీసుకొని మ్యానిపులేట్ చేసి తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవడం జరిగింది. భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు ఎంపీ అనేటువంటి ఒక నిర్ధారణకు, ఒక అభిప్రాయానికి ఎన్నికల కమిషన్ వచ్చేసింది. దాంతో అక్కడ గిరీష్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇది జరిగింది. అయితే ఈ సస్పెన్షన్ జరిగిన తర్వాత అధికారులు అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన అయితే బయలుదేరింది. ఈవెన్ ప్రకాశం జిల్లా పొచ్చూరులో కూడా ఒక 3 ఆఫీసర్స్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా దొంగ ఓట్ల నమోదు ఆగలేదు. దొంగ ఓట్ల నమోదు ఎందుకు ఆగలేదు అని అంటే, బల్క్గా ఐప్యాక్కి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది సేమ్ ఐపీ అడ్రస్లతోటి వాళ్ళు ఫామ్ 7ని అప్లై చేస్తూ ఉన్నారు. అలాగే ఫామ్ 6ని కూడా వాళ్ళే అప్లై చేస్తూ ఉన్నారు. ఆ వరవడైతే తగ్గలేదు. 27వ తారీఖున ఆల్రెడీ ఫైనల్ లిస్టు, ఓటర్ లిస్టు రాబోతుంది. ఈలోపు సర్చ్ చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తే, ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో దొంగ ఓట్లను తొలగించలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సిబ్బంది ఉంది అని కేంద్ర ఎన్నికల సంఘం చాలా భావిస్తూ ఉంది, చాలా ఘాటుగా కూడా విమర్శిస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క ఒత్తిడి. అందుకే వాళ్ళు ఏం చెబుతున్నారంటే, ప్రభుత్వాలు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, కానీ ఆఫీసర్స్ మాత్రం మీరు సక్రమంగా పనిచేయాలి, లేదంటే శాఖాపరమైనటువంటి చర్యలు మీ మీద తీసుకోబడును అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్తూ మరొక మాట కూడా చెప్పింది. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ కూడా రాబోతుంది. ఎన్నికల షెడ్యూల్కి వచ్చిన తర్వాత, ఒకసారి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొత్తం యంత్రాంగం మొత్తం కూడా తమ పరిధిలోకి వస్తుంది. అప్పుడు ఎవరైతే ఈ మాల్ ప్రాక్టీస్కి పాల్పడ్డారో, దొంగ ఓట్ల నమోదుకి సహకారం అందించారో వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయడం జరుగుతుంది, కఠినమైన చర్యలు తీసుకోబడును అని చెప్పి వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం చెప్పి వెళ్ళింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ విశాఖపట్నంలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, అనంతపురంలో కానీ, గుంటూరులో కానీ ఇలాంటి చోట్ల, చాలా చోట్ల కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేసుకుంటున్నారు అనేది కొన్ని ఉదాహరణలతో సహా ఇప్పుడు విపక్షాలుగా ఉన్నటువంటి జనసేన కానీ, లేదా తెలుగుదేశం పార్టీ కానీ, లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ చెప్తూ ఉన్నాయి, ఆధారాలను కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. వీటిని చూసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం
వాటిని సరిదిద్దాలి, వాటిని సరిచేయాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ కూడా దొంగ ఓట్ల నమోదు ఎక్కువ అవుతుంది. సపోజ్ వాళ్ళు ఇప్పటి వరకు మొత్తం దొంగ ఓట్లలో 30% సరి చేశారు. ఈ 30% సరి చేస్తే మళ్ళీ 10% మళ్ళీ నమోదు వచ్చింది. ఫామ్ 6లు ఫామ్ 7ల నమోదు జరగడం జరిగింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి అర్థం కానటువంటి పరిస్థితి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల నమోదు చాలా యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది. దీనికి కట్టడి చేయాలనేటువంటి ఒక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింగ్ గారు అసలు ఏం జరుగుతుందనే దాని మీద నిఘా పెట్టినప్పుడు కోకాపేటలో ఉండేటువంటి ఒక ఆఫీస్ ద్వారా ఐపాక్ సిబ్బంది ఈ ఫామ్ 7 ఫామ్ 6లో అప్లై చేస్తూ ఉన్నారు. కొన్ని లిమిటెడ్ ఐపీ అడ్రస్ల నుంచి ఈ మొత్తం వ్యవహారం నడుస్తుందని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి దాని మీద ఎంక్వైరీకి ఆదేశించినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన మీద ఒత్తిడి తీసుకొస్తూ గతంలో ఆయన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ కమిషనర్గా ఉన్నప్పుడు కొన్ని విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో తప్పులు ఉన్నాయి కాబట్టి ఆయన మీద కూడా కేసు పెడుతున్నామని చెప్పి లీకులు ఇవ్వడం జరిగింది. దాంతో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిషనరు స్లో అయిపోయారు. ఎంక్వైరీ నడపట్లేదు. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి, మీరు ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆఫీసర్స్ స్వేచ్ఛగా నిబంధనల ప్రకారం వాళ్ళ విధులను నిర్వహించేటువంటి పరిస్థితి లేదు అనేది సర్వత్రా వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్ర ఎన్నికల సంఘం కూడా అదే చెప్తోంది. కానీ ఇప్పటికీ కూడా దొంగ ఓట్ల నమోదు కార్యక్రమం అనేది ఒక యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉంది. ఆన్లైన్లో అప్లై చేస్తూ ఉన్నారు. ఈ ఆన్లైన్లో అప్లై చేసినటువంటి వాటిలో చాలా ఫేక్ ఉన్నాయి. ఇంకోటి తాజాగా బయటపడినటువంటి అంశం ఏంటంటే 10వ తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్స్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కుటుంబాలు లేదా కొంతమంది లీడర్లు ఓటర్లుగా చేరుస్తూ ఉన్నారు. సాధారణంగా 10వ తరగతి చదివేటువంటి వాళ్ళకు చాలా మందికి కూడా 16-17 సంవత్సరాలు ఉంటాయి. 18 సంవత్సరాల లోపే ఉంటుంది. 18 సంవత్సరాలు పైబడితేనే ఓటు హక్కు ఉంటుంది. కానీ అక్కడ డేట్ ఆఫ్ బర్త్ని ట్యాంపరింగ్ చేసి 18 సంవత్సరాలు నిండినట్టు చూపించి దొంగ ఓట్లు నమోదు చేశారని చెప్పి తాజాగా కొన్ని ఎవిడెన్స్లు బయటకు వచ్చాయి. విశాఖలో అలాగే బాపట్లలో ఇలాంటి చోట్ల బయటకు వచ్చాయి. సో వీటిని మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ మేము గిరీష్ని ఐఏఎస్ని సస్పెండ్ చేసాము. అదే తరహాలో మరింత మందిని సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. మీరు జాగ్రత్తగా ఈ ఓటర్ లిస్ట్ని తయారు చేయండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. డెడ్ లైన్ కూడా జనవరి 22కి ఇచ్చినట్టున్నారు. 27 ఫైనల్ లిస్ట్ తయారు చేయాలని చెప్పి చెప్తోంది. మరింత ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే 2 సార్లు ఎక్స్టెండ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ దొంగ ఓట్లను సరిచేసేందుకు. యాక్చువల్లీ Jan 5th వరకు కంప్లీట్ చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. దాన్ని 22nd వరకు కూడా సబ్మిషన్ చేసుకోవడానికి 22nd వరకు. సో ఫైనల్లీ 27th వరకు వాళ్ళు క్లియర్ చేసి ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఇంతవరకు ఎన్ని తీయడం జరిగింది ఏంటి క్లియర్ అన్నారు. సో అది అంతవరకు మరి ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారులు చేస్తారా, లేకపోతే మరి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినట్టుగా మళ్ళీ సస్పెండ్ చేయించుకుంటారనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, CS రావు గారు.